ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా ఈరోజు ఏలేశ్వర నగర పంచాయతీ 8వ వార్డులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభరాజ పాల్గొన్నారు. ముందుగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ స్టిక్కర్లను ఆవిష్కరించిన అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఆమె నగర పంచాయతీ వార్డులలో గల సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తానని వారికి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దాసరి సత్యనారాయణ, మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు, మండల అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, 100 రోజుల పాలన. ఇది మంచి ప్రభుత్వం అని మనం ఎందుకు అనుకోవాలి, ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాలి అనుకుంటే, ఈ 100 రోజుల పాలనలో మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వారు ఇచ్చిన ఎలక్షన్ టైంలో వారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క హామీలను నిలబెట్టుకుంటూ ఏ విధంగా మేము కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు దోహదపడుతుంది అని వివరించాలి. ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం, వారి యొక్క సమస్యలు ఏంటి అని మీరు అందరూ ప్రజల వద్దకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఎలా నిర్వర్తించారు, ఎలా చేశారు, ఆ ప్రభుత్వ పాలన ఎంత అరాచకంగా ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన హామీలను ముఖ్యంగా పెన్షన్ల గురించి చూసుకుంటే 3000 నుంచి 4000 పెంచుతాం. ముందు 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఇచ్చి మొత్తం 7000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఆనాడు మా నాయకులు చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి నెలలో 7000 రూపాయలు ప్రతి ఒక్కరికి మొట్టమొదటి 1వ తారీఖునే ఈ సచివాలయ సిబ్బంది అయితేనే, నాయకుల సహాయంతో అయితేనే అందరికీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా అవి లభించినాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలా అన్నా క్యాంటీన్ గురించి, ఒక పేదవాడి ఆకలి 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది, పేదవాడి ఆకలి తీర్చాలని ఒక సదుద్దేశంతో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసి ఆపివేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఇచ్చిన హామీల్లో అన్నా క్యాంటీన్ రాష్ట్రంలోనే 175 స్థానాల్లో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది.